ఈరోజు ఉమెన్స్ డే కదా. హ్యాపీ ఉమెన్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ తేజ. సారీ అమ్మా, నీ గిఫ్ట్ తేవడం మర్చిపోయాను. పర్లేదు. నవ్వుతున్నావు, నువ్వేదో అనుకొని ఉంటావు, చెప్పమ్మా. ఈ రోజు ఉమెన్స్ డే కదా, నాకు రెస్ట్ ఇచ్చి ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యి. అదే నాకు పెద్ద గిఫ్ట్. సరే, ఇంట్లో పనిలేగా, 1 గంట కష్టపడితే అయిపోతాయిలే. సరే, ఇప్పుడే లేచావుగా, ఫ్రెష్ అయ్యిరా. నేను వచ్చేసా, ఏం చేయాలో చెప్పమ్మా. ఇల్లు ఉడవాలి, గిన్నెలు తోమాలి, బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి, బట్టలు అయ్యాక ఆరేయాలి, ఇడ్లీ చేయాలి, ఇడ్లీలో చట్నీ చేయాలి. అంతేగా, ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇడ్లీ తినేసి పడుకుంటా. అన్నం వండాలి, కూర వండాలి, ఒక పచ్చడి చేయాలి, అప్పడాలు వేపాలి, అందరికీ మజ్జిగ చేసి ఇవ్వాలి. అన్ని చెయ్యాలా? అమ్మయ్య, అన్నం తినేసి మజ్జిగ తాగేసి ఇంక పడుకుంటా. ఎప్పుడైనా సాయంత్రం ఇల్లు ఉడవాలి, ఆరేసిన బట్టలు తీసుకురావాలి, మడతలు వేయాలి. అమ్మా ఆపు, ఇంకా నువ్వు ప్రతిరోజు ఇన్ని చేస్తావా? అవన్నీ వింటుంటేనే కళ్ళు తిరుగుతావు.